దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి శుభనామమున చేరి వచ్చినటువంటి సంఘమైనటువంటి మీకును ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా దూరం నుండి వాక్యం వీక్షిస్తున్నటువంటి మీకు కూడా దేవుని యొక్క దాసులుగా నా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. బాగున్నారా? చాలా సంతోషము. ఈ 19వ తారీఖు 7వ మాసము 2024 శుక్రవారము దేవుని యొక్క వాక్యం వినడానికి మిమ్మల్ని అందరినీ దేవుని యొక్క దాసులుగా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నా. మొదటిగా మనము ఇర్మియా గ్రంథము త్రిత్వములో 8వ శుక్రవారము ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 16 నుంచి 19 వరకు చదివాం. మరోసారి దాన్ని చదువుదాం టూకీగా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మల్ని భ్రమపెట్టుదురు. వారు ఏం చేస్తారంటే మిమ్మల్ని భ్రమపెట్టుదురు. వారు ఏం చేస్తారంటే నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు ఒకడు తన మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. యెహోవా మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించున్నట్లు దాని లక్ష్యం చేసిన వాడెవడు? ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఈ 19వ తారీఖు జూలై మాసం 2024వ సంవత్సరాన్ని బట్టి లెక్కలేని స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నా. అనేక మంది లేరు, కొట్టివేయబడి ఉన్నారు, మంటి పాలైపోయి ఉంటున్నారు. మమ్మల్ని అయితే మీరు ప్రేమించే సజీవుల గుంపులో ఉంచి సజీవులే కదా నిన్ను స్తుతించగలనే సాక్ష్యమును మా జీవితాల్లో ఉంచినందుకే స్తోత్రాలు. సజీవులుగా ఇదిగో పరిశుద్ధుల గుంపులో కూడి పరిశుద్ధుడా మిమ్మల్ని ఆరాధించడానికి, మహిమపరచడానికి, ఈ ఆరాధనలో పాలుపంపులు పొందడానికి మీరు మమ్మల్ని నడిపించిన విధమును బట్టి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నా. త్రిత్వంలో 8వ వారంలో వాక్యం వినిచుండగా స్థానిక సంఘమును బట్టి దూరం నుంచి వీక్షిస్తున్నటువంటి బిడ్డలను బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఎవరి కొదువులతో వచ్చారో, కొరతలతో వచ్చారో, ఎవరు హృదయం ఖాళీ చేసుకొని మనస్సాక్షిని ప్రభా శుద్ధి చేసుకొని మీ సన్నిధికి వచ్చారో అటు వారితో మీరు మాట్లాడమని కోరుతున్నాను ప్రభా. వారి హృదయ తలంపులను, వారి యొక్క కోరికలను, లేక వారి అవసరతలు మీరు ఎరిగినటువంటి దేవుడు కదా. మీ మీద ఆనుకొని ఉంటుండగా, మీ మీద ఆశ పెట్టుకొని ఉంటుండగా, మీ సముఖములకు వచ్చి ఉంటుండగా ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని దర్శించమని కోరుతున్నాను. బరువైన వారి హృదయములను, బరువైన వారి జీవితములను, బరువైన వారి కుటుంబములను తేలిక పరచమని కోరుకుంటున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, ఇదిగో వారిని మీ నమ్మకమైన చేతులకు అప్పగిస్తున్నాను. వారిలో ఉన్నటువంటి డొల్లతనాన్ని తీసివేసి వాక్యముతో నింపి తృప్తి పరచి ఆ వాక్యము వారిని శాఖోపశాఖలుగా విస్తరింప చేయటకును, బలపరచబడుటకును, వారు తలపోయిచున్నదని కూడా ఫలభరితంగా ఉండుటకును ఈ వాక్యము వారికి క్రియాత్మకంగా పనిచేయటకు సహాయం చేయమని యేసు నామాన్ని అడిగి మిక్కిలి వినయంగా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క వారంలో త్రిత్వంలో 8వ వారంలో మొదటిగా ఇర్మియా గ్రంథము, ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథం ద్వారా సెలవివ్వబడినటువంటి 23వ అధ్యాయంలో 16 నుంచి 19 వరకు మనం చూసినప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఏం చేయొద్దు అన్నాడు? ఆలకింపకుడి. ప్రవక్త అంటే
దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి మాటను తీసుకుని వచ్చి ఎవరికి ప్రకటిస్తాడంటే ప్రజలకు ప్రకటిస్తాడనమాట అండి. ఈయన మాటను వినొద్దంటున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు? దేవుడే వినొద్దంటున్నాడు. ఎందుకు వినొద్దంటున్నాడు అంటే దానికి ఒక కారణం ఉన్నది. గమనించినప్పుడు వారు మిమ్మును భ్రమ పెడుదురు. ఏం చేస్తారంటే వారు ఎవరు? భ్రమపరిచే ప్రవక్తలు, భ్రమ పెట్టే ఆత్మలు అన్నమాట అవి. ఒక విధంగా చెప్పాలంటే వారిని దేవుడు సెలవు ఇవ్వకపోయినా, దేవుడు పంపకపోయినా, దేవుడు మాట్లాడకపోయినా వారు వెళ్ళి ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క మాట వినని ప్రజలకు ఏం చేస్తున్నారంట? దేవుని ప్రవచనం మాకు వచ్చిందని వాళ్ళు చెబుతున్నారట. దేవుని మాట విననటువంటి వారికి అసలు ప్రవక్త మాట్లాడకూడదట. దేవుని యొక్క మాటను ఎవరైతే కాల తోచున్నారో, ఎవరు వినట్లేదో, దేవునికి లోబడట్లేదో, దేవుని ఎందుకు రావట్లేదో, దేవుని కార్యాలు చేయట్లేదో, దేవునికి దూరస్తులుగా ఉన్నారో, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, దేవునికి ఆయస్కరంగా జీవిస్తున్నారో వారితో ప్రవక్తలు ఏం చేయకూడదట? మాట్లాడకూడదట. దేవుని యొక్క శుభవచనములు అసలు వారికి తెలియజేయకూడదట. దేవుని సంగతులు వారికి చెప్పకూడదట. కానీ కొంతమంది ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే డబ్బును ఆశించి ప్రభునందుకు లేరా, దేవుడు చెప్పకపోయినా, దేవుడు పంపకపోయినా, దేవుని యొక్క మాట మా దగ్గరకు వచ్చింది, దేవుడు రాత్రే మాట్లాడాడు, ఫ్రెష్ గా మాట్లాడాడు, వేడిగా మాట్లాడాడు అని తీసుకెళ్లి ఏం చెప్తున్నారో తెలుసా అండి? వాళ్ళకి చెప్తున్నారట దేవుడు వేదన పడతా ఉన్నాడు. దేవుడు వేదన పడతా ఉన్నారు. వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదురు, వారు నన్ను తృణీకరించే వారితో, చూసారండి, దేవుడు తృణీకరించే వారితో ఏమంటున్నారట? మీకు క్షేమం కలిగినని యెహోవా సెలవిచ్చిననియు ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుతారు. ఏమైందండి? తమకు తోచిన దర్శనమును బట్టి వారు చేస్తున్నారట. దేవుని వ్యతిరేకించే వారితోనూ, మూర్ఖత చొప్పున నడిచే వారితోనూ ఈ ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే మాట్లాడుతున్నారంటే లైక్ ఈ రోజుల్లో ఉన్నటువంటి పాస్టర్లు అనుకోవాలన్నమాట అండి. ఆ రోజుల్లో ప్రవక్తలు పనిచేసేవారు దేవునికి ప్రజలకి మధ్యవర్తులుగా. ఈ రోజుల్లో సంఘ కాపరులు ఉన్నారు కదా, మరి వారు ఏం చేస్తున్నారంటే పాస్టర్లు లేదంటే బోధకులు, కాపరులు, ఉపదేశకులు వీరేం చేస్తున్నారంటే దేవునికి నీ ప్రజలకు మధ్య వారు మధ్యవర్తులుగా ఉండి వారు ఏం చేస్తున్నారు? దేవుడు సర్వకపోయినా తీసుకెళ్లి తమ మూర్ఖత చొప్పున నడిచే వారికి, దేవుని యొక్క మాటను తృణీకరించేటువంటి వారికి, ఇది దేవుని మాట, ఇది దేవుని దర్శనము, ఇది దేవుని యొక్క నుండి వచ్చింది అని చెప్పి వారిని ఏం చేస్తున్నారంటే వారు అసలే చెడిపోయి ఉన్నారంటే ఇంకా మీరు ఏం చేస్తున్నారంటే వారిని వెళ్ళి ఇంకనూ చెడగొడుతున్నారు. అసలే వారు చెడిపోయి ఉన్నారు. ఆ ప్రజలు అసలే దేవునికి దూరంగా ఉన్నారు, అసలే దేవుని మరచిన వారిగా ఉన్నారు, దేవుడికి ఆయాస కార్యాలు జీవిస్తున్నారు. అంటే వీరు వెళ్ళి ఇంకా ఏం చేస్తున్నారంటే వారిని ఇంకా అలా పాకాడానికి ఏం చేస్తారంటే తొక్కి వేస్తా ఉంటున్నారు. అందుకని దేవుడు చాలా బాధపడతా ఉన్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు? ఎలా బాధపడుతున్నాడు అంటే యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచిన వాడు ఎవడో? అసలు దేవుని మాట వినేవాడెవడు? ఆ తృణీకరించిన వారు కానీ, దేవుణ్ణి వద్దనుకున్న వారు కానీ, లేదంటే దేవుని దోషమని చెప్పుకుంటున్నటువంటి వారు కానీ, వీరు కానీ ఎవరైనా అసలు దేవుని సభలో ఉన్నారా అంటున్నాడు. ఏంటంట? దేవుని పరిశుద్ధ సభ అంటే దేవుని యొక్క సంఘంలో ఉన్నారా వీరు అసలు? ఆయన కట్టుబాట్లకు కానీ, నీతి నియమాలకు కానీ, యథార్థతకు కానీ, పరిశుద్ధతకు కానీ, ప్రభు ఏం చెప్పాడో, ఏం చేయమన్నాడో, ఎలా చేయమన్నాడో, ఎలా బ్రతకమన్నాడో ఆ రీతిగా బ్రతికేటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నారా అని వారి గురించి అడుగుతున్నాడు. నా మాటను గ్రహించినట్లు దాన్ని అసలు లక్ష్యం చేసిన వాళ్ళు ఎవరు? నా మాట గ్రహించినట్లు అసలు దాన్ని లక్ష్యం చేసిన వాళ్ళు ఎవరు? దేవుడు వేదన చెందుతూ ఉన్నాడు. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతను పెనుగాలి బయలు వెలుచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. ఎలా దిగుతుందట? ఎలాగండి? పెళ్ళున దిగును, మామూలుగా కాదు. అర్థమైందండి? నడినెత్తి ఏమైపోద్ది? బద్దలైపోద్ది. ఎంతవరకు?
దేవుని వైపు తిరగనంత వరకును తిరిగే వరకు తిరిగే పర్వాలేదు, తిరగలేదు అనుకోండి, యెహోవా మహోగ్రతను పెనుగాలి, భీకరమైనటువంటి పెనుగాలి. అది ఎలా దిగుతుందంటే దుష్టుల యొక్క తల మీదకు, చెప్పండి చక్కగా చెప్పండి, ఎంత మృదువుగా చెప్తున్నారు. పెళ్ళున అంటున్నారు కాదు, పెళ్ళున కాదు, అదేంటండి చెప్పండి. తప్పు చేసినప్పుడు కొడుకుని కొడతాడు ఫాదరు, చెంప మీద సౌండ్ వస్తుందా లేదా? తల్లి కొడతాది ఎప్పుడైనా తన జీవితం మిస్లీడ్ అవుతున్నప్పుడు తెలిస్తే కొడతది. ఎలా వస్తుందండి? సౌండ్ చక్కగా వస్తుందా లేదా? చెవుల్లో నుంచి మళ్ళీ శబ్దం వస్తుంది. ఎప్పుడంటే మార్గము చెడుతున్నారు వాళ్ళు అనినప్పుడు కొట్టుడు వేరు, చదవనప్పుడు కొట్టుడు వేరు, తిననప్పుడు కొట్టుడు వేరు, ఆటపాటల్లో కొట్టుడు వేరు. మార్గం చెడుతుంది వాళ్ళు అన్నప్పుడు వారు కొడతారు. ఆ కొట్టుడు మామూలుగా ఉండదు. అర్థమైందండి? ఆ దెబ్బ వాళ్ళ జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం ఉండిపోతుంది. అలా కొడతారు. తల్లిదండ్రులు తీసుకునే జాగ్రత్త, ఎందుకంటే పిల్లలు జాగ్రత్త పడతారు అని దేవుడు కూడా చెప్తున్నాడు. మహోగ్రతను పెనుగాలి కొట్టినప్పుడు ఎలా ఉంటదంటే ప్రభునందు పిల్లల జీవితాలు ఇక ఉండవు అని చెప్తున్నాడు. దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క దాసులు, దేవుడు వాక్యమును చాలా జాగ్రత్తగా విభజన చేసుకొని మనము బ్రతుకవలసిన వారిగా ఉంటున్నాం, జీవించవలసిన వారిగా ఉంటున్నాం. ఏదో వింటున్నామంటే వింటున్నాం కాదు, బతుకుతున్నామంటే బతుకుతున్నాం కాదు, వెళ్ళామంటే వెళుతున్నాం కాదు, నేర్చుకుంటున్నామంటే నేర్చుకున్నాం కాదు. ఏం నేర్చుకుంటున్నావు? దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నావా లేదా? నువ్వు వెళుతున్నటువంటి ఆ పరిశుద్ధ సమాజంలో నిన్ను బట్టి మహిమకరంగా ఉంటుందా లేదా? నీ తోటివారిని బట్టి మహిమకరంగా ఉంటుందా లేదా? ఇది చాలా జాగ్రత్తగా యోచన చేసుకోవాల్సినటువంటిది. ఏదో వెళ్తున్నానమ్మా, కూకున్నానంటే కూకున్నాను, దేకేసి వస్తున్నానమ్మా, దేకేసి వస్తున్నాను కాదు. నువ్వు వెళుతున్నది ఏంటి? పరిశుద్ధుల గుంపేనా? పరిశుద్ధుల సమాజమేనా? వాక్యానికి భయపడుతున్నావా? ఆ దేవునికి భయపడుతున్నావా? ఎలా ఉన్నది నీ బ్రతుకు? సరి చేసుకుంటున్నావా? ఆ ప్రతి వాక్యం నీలో నిలిచి బలమును నీకు చేకూరుస్తూ ఉన్నదా లేదా? నిన్ను సరిదిద్దుతూ ఉన్నదా లేదా? నీ తప్పులు సరిదిద్దుతూ ఉన్నదా? నీ మనసాక్షిని గద్దిస్తూ ఉన్నదా లేదా? ఇది చాలా జాగ్రత్తగా యోచన చేయవలసిన వారిగా ఉంటున్నాం. రెండవ మాట మనం చూసినప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో రెండవ మాట చూడండి. త్రిత్వంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ముందుకు వెళ్ళిపోదాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుంచి 50 దాకా చదవండి తల్లి. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండి అప్పుడు అక్కడ ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెను వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయవారే నా సహోదరును నా సహోదరియు నా తల్లియు అన్న చూసారండి ప్రభునందుకులేరా? ఎవరో శిష్యుడు వచ్చి యేసుప్రభుల వారితో చెప్తున్నారు. జనసమూహం మధ్య బోధిస్తుండగా ఏమని చెప్తున్నారంటే, చాలా కారణమైంది ఆయన ఇంటికాడ మానేసి. ఎందుకంటే తండ్రి అయిన దేవాదేవుడు అయినటువంటి తండ్రి అయిన పనుల మీద ఆయన ఉంటుండగా కదండి, మరి తల్లి గారు అప్పుడప్పుడు వస్తూ ఉంటుండేవారు కుమారుడు దగ్గరికి. ఎందుకంటే అంతవరకు పెద్ద కుమారుడే కుటుంబాన్ని ఏం చేస్తూ ఉండేవాడంటే పోషిస్తుంటుండేవాడు కనుక కష్టం అది ఇది చెప్పుకోవడానికి వస్తూ ఉంటుండేవారు. అంతవరకు బాగుంది. ఈ లోకంలో భౌతిక అవసరతల వరకు, భౌతికమైనటువంటి వాటి వరకు మరి కుమారుడి దగ్గరకు వచ్చి అవి ఇవి చెప్పుకొని వెళతా ఉంటుండేది తల్లి. మరి తల్లి చెప్పుకుంటది కదా కంపల్సరీ, ఎందుకంటే తండ్రి కొంచెం పెద్దవాడయ్యాడు. ఇప్పుడు తల్లి తన బాధ తమ్ముడు కోసం చెల్లెల కోసం చెప్పడానికి వస్తూ ఉండేది. కానీ ఈయన వేరే పనిలో ఉన్నాడు. అప్పుడు 30 సంవత్సరాలు వారందరినీ ఏం చేశాడు ఆయన చెప్పండి? దాదాపుగా సహాయం అంత చేయాలో అంతా చేశాడు. అయితే ప్రభునందుకులేరా ఇప్పుడు మళ్ళీ ఆయన కలుసుకోవడానికి వచ్చారు. వచ్చి మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ అన్నదమ్ములు, మీ యొక్క తమ్ముళ్ళు చెల్లెళ్ళు బయట ఉన్నారు అని చెప్పారు. అప్పుడు ప్రభువుల వారు నిజం మాట్లాడుతున్నారు.
ఇప్పుడు సువార్త మాట్లాడుతా ఉన్నారు, ఇప్పుడు దైవిక సంగతులు మాట్లాడుతా ఉన్నారు, ఇప్పుడు దేవుని రాజ్య సంబంధమైనటువంటి సంగతి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం 46వ వచనం నుంచి 50 వరకు ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లి సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండేది. వెలుపలే నిలిచి ఉన్నారు. లోపలికి వచ్చేసి వాక్యం ఉండొచ్చు కదా, లోపలికి వచ్చేసి ప్రార్థనలో పాల్గొనలు పొందొచ్చు కదా. కానీ ఆర్థిక సంబంధమైన విషయాలు లేదంటే అక్రమ సంబంధమైన విషయాలు అందరిలో మాట్లాడితే బాగోదు కనుక మా కుమారుని కొంచెం బయటకు వచ్చి కష్టం ఉంది నానా, మరి నష్టం ఉంది నానా, ఇరుకు ఉంది నానా, ఇబ్బంది ఉంది నానా అని ఒకవేళ మాట్లాడుకోని అన్నారు. లేదా తల్లికి కుమారుని ఎదురంగా ఉండి మాట్లాడ దలచుకోని ఉన్నదో ఏదేమైనానో ఇప్పుడు ప్రభు నోరు తెరిచి మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారో తెలుసండి? అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపల నిల్చున్నారని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి ఎవరి వైపు, ఎవరైతే వర్తమానం బయట నుంచి లోపలికి తీసుకొచ్చి ప్రభువుకు చెప్పారో ఆయన వైపు చూచి ఏమని చెప్తున్నారు? ఆయన చెప్పండి, నా తల్లి ఎవరు? నా తల్లి ఎవరు? అమ్మా వినాలి, చక్కగా వినాలి. నా తల్లి ఎవరు? వినండి. ముందు నా తల్లి ఎవరు అడుగుతున్నారు ఆయన. మీరేమో నన్ను అడుగుతున్నారు నా సహోదరుడు ఎవరు అని. అంటే నేనేం చెప్తున్నానంటే వాక్యం ఇక్కడ ఉంది. నా తల్లి ఎవరైనా అడుగుతున్నారు. ఎవరిని అడిగారు? ఎవరైతే వర్తమానం తెచ్చి ప్రభువు చెప్పారో ఆయనకే చెప్తున్నారు నా తల్లి. హూ ఇస్ మై మదర్? అర్థమైందా? ఇప్పుడు స్మైలీగా చెప్పాడు అనుకో ఆ మాట పండదు కదా. యేసు ప్రభువు వారు అక్కడ హూ ఇస్ మై మదర్ అంటే బాగోదు కదా. ఎలా చెప్పుకుంటారు? ఈ క్వశ్చన్ వేయాలంటే చెప్పండి, కొంచెం సీరియస్నెస్ అందులో ఉంది, కొంచెం సిన్సియారిటీ ఉంది, కొంచెం యాంగ్రీనెస్ ఉన్నది. ఎందుకంటే అక్కడ దేవుడు చేస్తున్న పని ఏంటి? యేసు ప్రభువుల వారు జన సమూహములకు రక్షణ వాక్యాలు ప్రకటిస్తా ఉన్నాడు. దేవుని యొక్క రాజ్య మర్మములు బోధిస్తుండగా ఈ లోకంలో అడ్డం ఏదో అంటారు కదా, అడ్డంలో బుడ్డంకాయలాగా ఏదో అంటారు కదా, అట్లా వచ్చి వారు చెప్తా ఉన్నారు. అంటే తల్లి తండ్రి వచ్చి మాట్లాడకూడదా అని అంటామా? మాట్లాడదాం. ఆయన ఫ్రీగా ఉండే సమయం ఉన్నది. అంటే ఎప్పుడు ఏది మాట్లాడాలో కూడా అది కూడా ప్రభువుల వారు మనకు ఈ యొక్క వాక్యం ద్వారా నేర్పిస్తుంటున్నారు. యేసు ప్రభువుల వారు చెప్తున్నారు ఆ వ్యక్తిని చూచి హూ ఇస్ మై మదర్, ఎవరు నా తల్లి అని అడుగుతున్నారు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుని యొక్క రాజ్యం గురించి సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఈ లోపల మధ్యలో వచ్చి మానవ సంబంధమైన వ్యాపారాలు మాట్లాడడము అది దైవరాజ్యం యొక్క నియమము కాదు. దైవరాజ్య నియమము చాలా జాగ్రత్తగా పఠించుకోవడముగా ఉండాలి. నువ్వు చాపేయి, నువ్వు అనువడించు, అను తయారు చెయ్యి, నువ్వేదైనా చెయ్యి. దైవరాజ్య నియమము వేరు, భౌతిక రాజ్య నియమము వేరు. ఇది అందులో కలగాపురం చేయకూడదు, దాని ఇందులో కలగాపురం చేయకూడదు. మనం దేవుని కార్యం చేస్తున్నప్పుడు అతి జాగ్రత్తగాను పరిశుద్ధంగాను దానిని మనం నెరవేర్చేవారుగా ఉండాలి. ఇహలోక సంబంధమైనవి మాట్లాడేటప్పుడు, ఇహలోక సంబంధమైనవి చేసేటప్పుడు ఆ ధ్యాస వేరు. దైవ సంబంధమైనటువంటి కార్యాలు దేవుని రాజ్యాన్ని కడతా ఉన్నప్పుడు చేసేవి అతి పరిశుద్ధముగా, అతి పరిశుద్ధముగా, అతి పవిత్రముగా, దేవునికి ఇంపైనవిగా, దేవునికి ఇష్టమైనవిగా, దేవుడు కోరుకునేవిగా, దేవుడు మెచ్చుకునేవిగా. ఏమి చేసినా, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా, లేదంటే వేల మందికి భోజనాలు వడ్డించినా, భోజనాలు సిద్ధం చేసినా, లేదంటే గొప్ప గొప్ప కార్యాలు చేసినా చాలా పరిశుద్ధంగా అవి కనపడాలి దేవుని యొక్క దృష్టికి. ఎందుకంటే మనం చేయబోయే కార్యం ఎవరికంటే సర్వోన్నతుడైనటువంటి దేవాది దేవునికి. చప్పట్లు ప్రభుత్వంగా. మానవుల కార్యములు వేరు, మానవుల కార్యాలు చూడండి. మేము మా ఊర్లో పెళ్లిలో వడ్డించేటప్పుడు ముందుండేవాళ్ళం కొంతమంది యూత్ గా. అంతవరకు బాగానే చేసేవారు. మొక్క తక్కువ పడితే చేసి ఆడావిడ ఇంత కాదు, మటలు అయిపోయాయి, నరికేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకో తెలుసండి? మొక్క తక్కువ పడిన పాపానికి. పెళ్లి కూతురోడికి ఎక్కువ మొక్కలు వేసావు, పెళ్లి కొడుకోడికి తక్కువ వేసావు, పెళ్లి కొడుకోడికి ఎక్కువ వేసావు, పెళ్లి కూతురికి తక్కువ, పెళ్లి కూతురు తక్కువ వేసావు అనేటువంటి గొడవలో అర్థమైందండి.
అంతేకాదండి మాకు అరిసిన పడలేదు, మాకు సరివుడు పొద్దు దొరకలేదని కూడా తలలు బద్దలు కొట్టేసుకున్నటువంటి అవునండి పెళ్లిళ్ళు మనుషులు ఉన్నారు. దైవ సంబంధమైన కార్యాలు వేరు, మానవ సంబంధమైనటువంటి కార్యాలు వేరు. నువ్వేమి చేయుచున్నావో అది నీ మనస్సాక్షికి ముందే తెలియాలి. నేను దేవుని కార్యం చేస్తానా, మనిషి కార్యం చేస్తానా? నేను మనుషుల్ని సంతోష పెట్టబోరు చూచుచున్నానా, లేక దేవుణ్ణి నేను సంతోష పెట్టబోరు చూచుచున్నానా? మీరు దేవుణ్ణి సంతోష పెట్టబోరు చూచేవారైతే పరిశుద్ధులే. కేవలం మనుషులు మాత్రమే సంతోష పెట్టబోరు చూచేవారైతే మీరు మనుషులే అవుతారు. పౌలు భక్తుడు చెప్తున్నాడు గలతీ సంఘానికి రాస్తూ, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషుల దయ వరకు మనుషుల ప్రాప్తం వరకు ప్రయాసపడేవాడిని అయితే నేను దేవుడి దాసుని కాకనే పోవడం. నేను దేవుడి యొక్క దయను సంపాదించుకునేవాడినే కానీ మనుషుల దయను వెతుక్కునేవాడిని గాను. మనము మనుషుల దయ కొరకు ప్రయాసపడకూడదు. ఆటోమేటిక్ గా అదే దేవుడు కనికరం చొప్పున దొరికేస్తుంది మనకి. మనము దేవుణ్ణే సంతోషపెట్ట చూడాలి, దేవుణ్ణే మహిమపరచ చూడాలి, దేవుణ్ణే ఘనపరచ చూడాలి. కనుక యేసు ప్రభువు వారు చెప్తున్నారు, హూ ఇస్ మై మదర్? ఎవరు నా తల్లి? ఎవరు నా తల్లి? చెప్పండి, నా తల్లి ఎవరు? ఇంకా హూ ఇస్ మై బ్రదర్, లేక ఎవరు నా యొక్క సహోదరులు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఏమంటాడో తెలుసా? ఇదిగో వాళ్ళ వైపు ఎత్తున్నాడు. ఎవరెళ్ళు? ఇక రానున్న దినాల్లో వీరు హతసాక్షులుగా వెళ్ళబోతున్నటువంటి శిష్యులు వాళ్ళు. ఆయనకు ముందే తెలుసు వారి యొక్క మరణము, వారి యొక్క అగచాట్లు, వారి యొక్క అవునండి వేదన, వారికి సంభవించేటువంటి అవమానాలు వారికి ఏముంటాయో అన్ని ఆయన ముందుగానే ఎరిగిన వాడు గనక వారి వైపు చూపిస్తే ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఏమంటాడు? ఇదిగో నా తల్లియు నా సహోదరులను అంటున్నాడు. ఇదిగో వీళ్ళు, నా తల్లి ఎవరు? వీళ్ళు, నా సహోదరులు ఎవరు? వీళ్ళు. ఎందుకో తెలుసా? నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. నేను పంపిస్తున్నట్లుగా నా అడుగు సాగంలో వీరు కూడా నడిచి నామలే మరణము పొందబోతున్నారు కనుక ముందుగానే ఎరిగిన వాడే ప్రభు యొక్క నామాన్ని మహిమపరుస్తూ అక్కడ ఉన్నటువంటి వారికి ఆయన చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్తాడో తెలుసా? ఇదిగో నా తల్లి, వారి వైపు చూచి, ఇదిగో నా సహోదరులు. ఎందుకు? రానున్న దినాల్లో దేవుడి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా వారు నెరవేర్చేవారు కనుక అర్థమైతే చెప్పండి కొట్టి ప్రభుత్వం. ఎవరిని సంతోషపరచాలి, ఎవరిని మహిమపరచాలి, ఎవరిని గణపరచాలి, ఎవరి యొక్క నామాన్ని మనం ఎత్తిపెట్టాలి. యేసు ప్రభువు వారు చెప్పారు పర్యాయం, నన్ను పైకెత్తుడి, నేను అనేక మందిని. చూసారా? నువ్వు కోటాలెట్టు, అనేక మంది ఆకర్షింపబడాలి. నువ్వు ఏదంటే చేయి దేవుని కొరకు, అనేక మంది ఆకర్షింపబడాలి. ఎవరిని ఆకర్షింపజేయాలంటే దేవుని ఎరగినటువంటి అన్యులను ధన్యులుగా చేయడానికి దేవుని వైపు వారిని ఆకర్షించేలాగా ఏం చేయాలంటే దేవుని మనం పైకెత్తాల. అరణ్యంలో మోసే సర్పంని అలాగూ పైకెత్తానో అలాగే నశించిపోయే వారి కొరకు యేసు ప్రభు యొక్క ఘనమైన నామాన్ని మనము పైకెత్తబద్ధమై ఉన్నాము. అక్కడ యేసు ప్రభు మాత్రమే కనపరచబడాలి, యేసు ప్రభు మాత్రమే మహిమపరచబడాలి, యేసు ప్రభు మాత్రమే అర్థమైందండి ఘనతయు మహిమయు ప్రభావాలు ఆయనకు ఆరోపించబడాలి. కానీ మనిషి ఆ మధ్యకు రాకూడదు. అలా వచ్చినప్పుడు దేవుని నామము అగౌరవపరచబడుతుంది, దేవుని నామము మహిమపరచబడదు, మనిషి అనేవాడే రాకూడదు. ఈ రోజుల్లో విచారకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ సంబంధమైన వేదికల మీదకి నటులు వచ్చేస్తున్నారు, రాజకీయ నాయకులు వచ్చేస్తున్నారు. అర్థమైందండి? అన్యాయంగా వ్యాపారం చేసే వాళ్ళని కూడా ఏం చేస్తున్నారంటే దైవజనులు అనే వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే వారి ప్రాపకం కొరకు, ఎందుకంటే వారిని పిలిస్తే అర్థమైందండి ఏదైనా మనకి ఏం దొరుకుతుందని, సహాయం దొరుకుతుందని ఏం చేస్తున్నారో తెలుసా అండి? అన్యాయం చేత నింపబడినటువంటి వారి హస్తములు, రక్తాపరాధుల చేత వారి యొక్క హస్తములు నింపబడినటువంటి వారిని, దుష్క్రియల చేత వారి యొక్క హస్తములు నింపబడినటువంటి వారిని, దైవజనులను పేరెట్టుకున్నటువంటి వారు ఏం చేస్తున్నారో తెలుసా అండి? పరిశుద్ధమైనటువంటి వాటి మీద ఎక్కించి వారికి ఏం చేస్తున్నారో తెలుసా? గజమాలలు, పెద్ద పెద్ద పూలమాలలు, సన్మానాలు.
నాకు రావాల్సిన ఘనతను మీరు ఏం చేస్తున్నారు? అన్యులకు ఇస్తున్నారు. నేను మీ దేవుణ్ణి అయితే నాకు చెందాల్సిన ఘనత ఏది అంటున్నాడు ఆయన. నాకు చెందాల్సిన, నాకు రావాల్సిన మహిమేది. నేను మీ దేవుణ్ణి అయితే ఈ పాయా మీ యువర్ గాడ్, నేను మీ దేవుణ్ణి అయితే వేర్ ఈజ్ మై హానర్, ఏది నాకు రావాల్సినటువంటి ఆ ఘనత ఏది లేదు కదా. ఎప్పుడైతే లోకంలో మనిషిని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టామో, లోకంలో ఉన్నటువంటి స్త్రీలను పురుషులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టామో, లోకంలో ఉన్నటువంటి నటులను తీసుకొచ్చి, లోకంలో ఉన్నటువంటి వేషధాలను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టామో, ఎవరికి చెందింది ఘనత? ఇక్కడ కూర్చున్నటువంటి వారి ఫోకస్ అంతా, ఇక్కడ కూర్చున్నటువంటి వారి కనుదృష్టి అంతా నీ కొరకు నా కొరకు, అవును, రక్షణ ఇవ్వడానికి సిలువ ఇవ్వబడినటువంటి క్రీస్తు మీద ఉంటుందా? స్టేజ్ అలంకరించినటువంటి మనుషుల మీద ఉంటుందా? స్టేజ్ మీద ఉన్న మనుషుల మీదే ఉంటది. ఇక క్రిస్మస్ కాలం మొత్తం అప్పుడు నేను చూడాలి, ఈ దేశం ఆ దేశం అని లేదు, ఈ స్టేజ్ ఆ స్టేజ్ అని లేదు, ఈ చర్చ ఆ చర్చ లేదు. లోకంలో ఉన్న మనుషులందరూ ఎక్కడ ఉంటారో తెలుసా అండి? ఇక్కడే ఉంటారండి. కొన్ని ఆటలు పాటలు, కొన్ని నృత్యములు, గరగ నృత్యములు, రికార్డింగ్ డాన్సులు, ఆ తర్వాత లోకంలో ఉండేటువంటి వారి యొక్క లౌకిక ఉపన్యాసములతో అక్కడ కార్యక్రమాలు ముగిసిపోతాయి. కానీ రక్షకుడు ఎందుకు పుట్టాడో, రక్షకుడు ఎందుకు చచ్చిపోయాడు అనే రక్షణ కూర్చున్నటువంటి వర్తమానం అయితే అక్కడ ఉండనే ఉండదు. విచారకరమైన, దుఃఖకరమైన విషయం. ఆ రోజుల్లో 3 మంది వస్తారు వాక్యం వినడానికి. ఆ రోజుల్లో కూడా ఆత్మను రక్షించుకోవాల్సినటువంటి సమయం. కానీ ప్రభునంతులారా, రికార్డింగ్ డాన్సులతో మనం సరిపెట్టేసి, లౌకికవాదులతో మనము ఉపన్యాసాలు సరిపెట్టేసి, అర్థమైందండి, ఆ రాత్రి కాలాన్ని ముగించేస్తాం. ప్రతి 7 ఇంతే. పాట ఒకటి పాడతాం, సాగదీసిన వారు చింతలేదిక. అర్థమైందండి. ఈ పాట ఒకటి తేరగా దొరికింది మనకి, ఏం చేద్దామో తెలుసా అండి? చింతలేదిక యేసు పుట్టెను వింతగాను. వింతగా పుట్టడం ఏంటి? అనేక మంది ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడంటే ఆయన లోకమందు జన్మింపజేశాడు. ఏది? అందుకనే దేవుని పిల్లలమైనటువంటి మనము జ్ఞాపకం చేసుకోవాలా. శిష్యుల వైపు చేయిని చాపి చూపి ప్రభువు వారు చెప్తున్నారు, అదేవిధంగా వీరే నా తల్లి, వీరే నా తండ్రి, నా సహోదరులు. ఈరోజు దేవుని వాక్యం వినడానికి వచ్చినటువంటి సహోదరుడు, ఆ సహోదరి, నీవే ఆయన సహోదరుడు, నీవే ఆయన తల్లివి. వీరు లోకానికి సంబంధించినటువంటి ఆప్తులను పోల్చట్లేదు. ఆయన రానున్న దినాల్లో ఆయన స్వార్థ నిమిత్తం వారు ఎలాగా శ్రమపడబోతున్నారు, రానున్న దినాల్లో దేవుని కొరకు ఎలా పనిచేయబోతున్నారు, వారి గురించి దేవుడు ముందుగానే సాక్ష్యం ఇచ్చి చెబుతా ఉన్నాడు. తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరులను, నా సహోదరియు, నా తల్లియు అని. ఎందుకంటే వీరు రానున్న దినాల్లో ప్రభు యొక్క చిత్తాన్ని వారు ఏం చేస్తారో తెలుసా అండి? అక్షరాలా కాదు, ఆత్మీయంగా నెరవేర్చారు. అక్షరాలా కాదు, ఆత్మీయంగా వారు నెరవేర్చారు. అందుకనే దేవుని యొక్క వాక్యం 2వ మాటగా సెలవిబడతా ఉన్నది, నా చిత్తము జరిగించువాడు అంటున్నాడు. నువ్వు ఆయన కుమార్తెవు, కుమారుడు అయితే ఆయన చిత్తమే జరగాలి, ఆయన చిత్తమే జరగాలి. మొదట ఆయన చిత్తంతో ప్రారంభించి మన చిత్తంతో ముగించకూడదు. ఎలాగా చెప్పండి? చాలా సార్లు మనం మొట్టమొదట చాలా మంచి విశ్వాసులుగా, స్ట్రాంగ్ విశ్వాసులుగా ఉండి గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్ అంటాం అన్ని విషయాల్లో. ఈ పక్కకు తిరిగినా ఆ పక్కకు తిరిగినా ఎవరు పలకరించినా ఏమంటావో తెలుసా అండి? గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్ అంటాం. సంఘంలో కొంత మనం ఏదైనా పనికి అప్పగించారనుకో, గ్లోరీ టు మీ, గ్లోరీ టు మీ, గ్లోరీ టు మీ అనుకుంటాం. ఇప్పుడు ఎవరు కావాలి? మహిమ నాకు రావాలి, నాకు కావాలి. మొన్న దాకేం చెప్పాం? గ్లోరీ ఎవరికన్నాము? మహిమ ఎవరికన్నాము? దేవుడికి అన్నాము. ఇప్పుడేమంటున్నాము? నాకు మహిమ కావాలి, నాకు మహిమ కావాలి. ఆ మహిమ తక్కువైంది అనుకో, నువ్వు చేసేటువంటి అంతా ఇంత కాదు. ఎవరికి మహిమ? నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ జీవితం గుండా ఎవరికి వెళ్ళాలో తెలుసా మహిమ? నా జీవితం గుండా వ్యాధైనా, బాధైనా, కష్టమైన, నష్టమైన, ఇరుకైనా, ఇబ్బందైనా, పేదరికమైన, దరిద్రమైన, కొరడా దెబ్బలైనా, హేళనైనా, ఏదైనా సరే నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కమిట్మెంట్ కదా. వీఆర్ కమిట్
కమిటెడ్ పీపుల్ కదా. మనం ఎవరమండి? కమిటెడ్ పీపుల్ కదా. మరి కమిటెడ్ పీపుల్ మారుతూ ఉంటుందా? మారదు, 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 మారకూడదు. ఒక్కసారి మనము డిసిషన్ తీసుకున్నాం. ఆ డిసైడ్ ఏంటంటే నేను ప్రభు బిడ్డను. ఆమేన్. ఏంటి? నేను ప్రభు యొక్క బిడ్డను. మార్పు అనేది లేదు. పాడతాం కదా, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నేను తీర్మానం చేసుకున్నాను ప్రభువుని వెంబడిస్తానని. ఇక మీద నేను వెనుదిరగను, వెనుదీయను అని మనం పాడుతున్నాం కదా. మధ్యలో ఎప్పుడైనా వెనుదిరిగితే, మధ్యలో ఎప్పుడైనా వెనుదీస్తే, మధ్యలో ఎప్పుడైనా తీర్మానం మార్చుకుంటే మనం దేవుని పిల్లలు అవుతున్నామా కాదా? అందుని బట్టి దేవుని యొక్క నామం ఎంతగా దుఃఖపడతాదో ఆలోచన చేయండి. దేవుడు ఎంత దుఃఖపడతాడో ఆలోచన చేయండి. అమ్మా నిన్ను కేఫా అన్నాను, అయ్యా నిన్ను కేఫా అన్నాను. ఏంటి కేఫా అంటే? చెప్పండి, రాయి కదా. ఈ ఎబినేజర్ పడిన సహాయం రాయి నిన్ను నన్ను కేఫా చేసేశాడు. కేఫా అంటే కథలని రాయు. నీ మీద నేను సంఘానికి కడతానని దేవుడు ఎంత వాగ్దానం చేస్తే, దేవుడు ఎంత ఆశపడితే సంఘానికి కలిపి ఎందుకు చేస్తున్నావు? సంఘానికి కట్టాల్సినటువంటి నేను, సంఘానికి కట్టాల్సినటువంటి నీవు మనం కడుతున్నామా? పునాదులు అవిరేలాగా చేస్తా ఉన్నామా? నువ్వు కేఫావా? ఎబినేజరు కుమార్తెవేనా? ఎబినేజరు కుమారుడువేనా? ఆలోచన చేయాలి. నిన్ను దేవుడు అన్నాడు కేఫా. కేఫా అంటే ఆయన ఒక్కడే కాదు, నువ్వు కూడా కేఫావే. కేఫా అంటే రాయి. కేఫా అంటే రాయి, కథలని రాయి. ఇదిగో సియోనులో రాత్రి వేసిన వాడును నేనే, విశ్వసించువాడు కలవరపడడు. సియోనులో మూలరాతిగా రాతిని వేసిన వాడను నేనే. నిన్ను రాతిగా దేవుడు వేసేశాడు. సంఘంలో దేవుడు నిన్ను రాతిగా ఆయన పాతి వేసుకున్నాడు. నువ్వు ఇక కదలకూడదు. నీ మీద, నా మీద, మనందరి మీద యేసు స్వామి యొక్క, యేసు ప్రభు యొక్క సంఘము కట్టబడడానికి మనము పునాదిరాలుగా మారిపోవాలి. పునాదిరాలుగా మారిపోవాలి. పైన ఉన్నటువంటి నాపరాలు, పాలరాళ్ళు, పాలిస్రాళ్ళే కనపడతాయి కానీ ఇంటికి వేసినటువంటి పునాదిరాలు కనపడతాయా? చెప్పండి, పునాదిరాళ్ళు కనపడతాయా? ఎక్కడ ఉంటాయి పునాదిరాళ్ళు? భూమిలో ఉంటాయి. ఈ భారమంతా మోసేది ఏంటి? అది 3 అంతస్తులైనా, అల్హమ్రా టవర్ 80 అంతస్తులైనా, లేదంటే బుర్జు ఖలీఫా అయినా పునాదిరాళ్ళు ఉన్నాయని తెలుసా కింద? ఈ పునాదిరాళ్ళు ఎవరికైనా కనపడుతున్నా ఉన్నాయా? కానీ పైన ఉన్న మహిమనంతా మోస్తున్నది ఏదో తెలుసా? కింద ఉన్నటువంటి పునాదిరాళ్ళు. మనం అంటాం, నేను ఎప్పుడో పునాదిరాయిగా ఉన్నాను, నాకు మహిమేది. సంఘం నుంచి ఆదరించి నేను పునాదిరాయిగా ఉంటే నన్ను తొక్కేస్తారా? నన్ను కిందటేస్తారా? నన్ను జ్ఞాపకం చేసుకోరా? నాకు మహిమేది అంటున్నావు. అరే బాబా, నీకు పునాది రాయి యొక్క సంగతి తెలుసా? పునాది రాయి యొక్క స్టోరీ తెలుసా? పునాది రాయి ఎక్కడుంటుందో తెలుసా? పునాది రాయి ఏం చేస్తుందో తెలుసా? పునాది రాయి యొక్క ఉద్యోగం ఏంటో తెలుసా? పునాది రాయి యొక్క బాధ్యత ఏంటో తెలుసా? పునాది రాయి ఇంత మహిమ రావడానికి ఎక్కడ నుండి భారమంతా మోస్తుందో తెలుసా? నువ్వు పునాది రాయివా, శివనున్న టవర్వా? నేను చివరనున్న టవర్ అంటే అది ఎప్పుడు పడిపోద్దో తెలదు, కానీ పునాది రాయి పడదు. విశ్వసించువాడు కలవరా అడడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవేయబడతా ఉన్నది, నా చిత్తం చొప్పున చేయండి. 3వ మాట అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము. 3వ మాట అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16 నుంచి 32 వరకు మనము ధ్యానించి ఉంటున్నాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దయ్యము పట్టినదై, అనేటువంటి దయ్యము పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచును యొక్క చిన్నది ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మను
వెంబడించి ఆ. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు ఆ. వీరు మీకు రక్షణ మార్గం ప్రచించు వారై ఉన్నారని ఆ. కేకలు వేసి చెప్పాను. ఆ. ఆమె ఈనాగు అనేక దినములు చేయుచుండెను గనుక. ఓకే అండి, ఆపుదామండి అక్కడికి. ఇక్కడ ప్రభునందు పిల్లరా, పౌలు భక్తులకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శన సారాంశం ఏమిటంటే, ఒక మాసిదోనియా దేశస్తుడు వచ్చి మాకు సహాయం చెప్పు అన్నట్లుగా దర్శనం వచ్చిందట. అదేంటి, ఆ రోజుల్లో మాసిదోనియా దేశస్తులు ఎలా ఉంటారు? పౌలు గారికి స్వప్నంలో ఎలా తెలుసుంటేది చెప్పండి. ఇప్పుడు మనం పడుకున్నప్పుడు గోచితో వచ్చారనుకో, ఎవరని చెప్పగలుగుతుంది ఈజీగా? మనం ఒక గోచియే పట్టుకొని వచ్చారనుకోండి, ఒక గోచియే పెట్టుకొని కల్లోకి వచ్చారనుకో, ఎవరైనా ఏ దేశస్తుడు ఏ ప్రదేశస్తుడు అని మనకి అర్థమైపోద్ది. ఇండియా నుంచి, ఆంధ్ర నుంచో, తెలంగాణ నుంచో, మన తెలుగు వారు అని తెలిసిపోద్ది. ఎందుకంటే గోచి సాంప్రదాయం అనేది మంది కనుక కదండి, మనం చెప్పగలుగుతాం. పూర్వం వస్త్రధారణ బట్టి ఏం చేసేవారంటే, వారు ఏ దేశస్తుడు చెప్పగలిగేవారట. అందున దైవజనుడైన పౌలు గొప్ప పాండిత్యం కలిగినటువంటి వాడు, జ్ఞాని కనుక ఆయన టక్కన అర్థం చేసుకున్నాడు, ఈయన ఎవరో మాసిదోనియా దేశస్తులాగా అనుకున్నారు. అయితే దర్శనం ఏంటంటే, మాకు వచ్చి సహాయం చెప్పు, దేవుని గురించి చెప్పని. అక్కడికి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతం ఫిలిప్పి, అది మాసిదోనియా ప్రాంతమైనది, రోమా దేశంలో ప్రసిద్ధి అయినది. రోమా సైన్యములు అక్కడ స్థావరం వేసుకొని ఉంటుండేవారు. వీరు ఫిలిప్పి అనేటువంటి పట్టణంలో వాకింగ్ చెప్పడానికి వెళ్తా ఉంటుండగా, అక్కడ దయ్యం పట్టేటువంటి ఒక యవనస్తురాలు ఉంది. పుతోన్ అనే దయ్యం. ఏంటండి ఆ దయ్యం పేరు? దయ్యాల పేరు కూడా ఉంటాయా? దయ్యాల పేరు కూడా ఉంటాయా? ఉంటాయి. అర్థమైందండి? ఉంటాయి. ఆ దెయ్యం పేరు పుతోన్. అర్థమైంది? అనేక దినాలు దేవుని యొక్క దాసుడు అంతా వచ్చి వీళ్ళు సర్వోన్నతులు, దేవుని కుమారులు, దేవుని వాక్యం చెప్తారు ఎంటుండండి అని చెప్తుంటుండేదట. ఈ దెయ్యం రికమెండ్ చేస్తేనే కానీ దేవుని దాసుడికి అడ్రస్ అక్కర్లేదా? చెప్పండి ప్రభునందు పిల్లరా. చాలా రోజులు చూస్తున్నారు, వేదన చెంది పౌరు భక్తుడు గద్దించగానే ఆ దెయ్యం వెళ్ళిపోయింది. అప్పుడు దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత దెయ్యాన్ని మరి ఇంట్లో మరి పెట్టుకొని, అర్థమైందండి, ఏదో బాలికాపులాగా లేదంటే ఏదో పనివాళ్ళలాగా ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో యజమానులకి కోపం వచ్చింది. కోపం వచ్చి అక్కడ ఉన్నటువంటి చట్టసభలకు అప్పగిస్తే వారు లాభం పోయిందనేటువంటి కోపంతో దైవజనులైనటువంటి పౌలును, శీలను వారు కొట్టి ఏం చేశారంటే జైల్లో వేయడము జరిగింది. ప్రభునందు పిల్లరా, వారు దేవుని యొక్క వాక్యం బోధించడానికి వెళ్ళారు ఆ ఫిలిప్పి పట్టణం. అయితే ఎదురైన అనుభవం ఏంటి చెప్పండి? ఎదురైన అనుభవం ఏంటి? వారు దేవుని యొక్క నామం నిమిత్తము హింసింపబడవలసి వచ్చింది. దేవుని యొక్క నామం నిమిత్తము దెబ్బలు తినవలసి వచ్చింది. దేవుని యొక్క నామం నిమిత్తము అవమానం చెందాల్సి వచ్చింది. దేవుని యొక్క నామం నిమిత్తము హేళన చేయబడాల్సి వచ్చింది. దేవుని యొక్క నామం నిమిత్తం బట్టలు ఇప్పేశారు, చెదగొట్టేశారు, వారిని లోపలి చెరసాలలో వేసేశారు. ఇన్ని అవమానాలు. మనము అమ్మా సువార్త పనికి వెళ్దాము, అవుట్రీచ్ మినిస్ట్రీ కంటే నా మాట ఎవరో వినట్లేదు. ఇదివరకు వినేవారు, ఇప్పుడు వినట్లేదు. అదేంటి? ఇదివరకు నువ్వు ఆధ్యాత్మికంగా లేవు, అప్పుడు నీ మాట విన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నావు, నువ్వు ఎందుకు మాట వినట్లేదు? ఇదివరకు ఆధ్యాత్మికంగా లేవు, అప్పుడు నీ మాట విన్నారు కదా. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నావు, ఇప్పుడు నీ మాట ఎందుకు వినట్లేదు? ఏమి లేదు, వ్యత్యాసం నీలోనే వచ్చింది, వారిలో కాదు. సువార్తకు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మనం వెళ్ళాలంటే పంపేవారు లేనప్పుడు వెళ్ళేవారు లేరు, వెళ్ళేవారు లేనప్పుడు ప్రకటించేవారు లేరు, ప్రకటించేవారు లేనప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి సువార్త కాకపోతే వినేవాడు లేడు, వినేవాడు లేకపోతే విశ్వసించేవాడు ఎవడు? విశ్వసింపన ఎడల ప్రభు అయినటువంటి రక్షణ సువార్త వారికి ఎలా అందుతుంది? వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా అంగీకరిస్తారు? కనుక వెళ్ళాలి. నేనున్నాను ప్రభు, నేను వెళతాను. రోజుకో అరగంట ఎవరితో అయినా మాట్లాడతాను నీ కోసం, రోజుకో పావు గంట ఎవరితోనైనా నీ కోసం మాట్లాడతాను ప్రభా. నేను మాట్లాడుతూ ఉండగా నా నోటిని నీవు మారుస్తావు ప్రభా, పొద్దునైనటువంటి గొడ్డల వలె. అనేక మందిని అది నరుగుతుంది, అనేక హృదయాల్ని అది మరి ఏం చేస్తుందంటే మరి విప్పుతుంది. అప్పుడు అనేక మంది నీ గురించి తెలుసుకుంటారు ప్రభా అని తీర్మానం చేసుకోవాలి. అంతేగాని నా మాట ఎవరు వినట్లేదు అనుకోకూడదు.
అటు నిరాశ, అటు నిస్పృహ మనలో ఎవరు కలిగిస్తారంటే అపవాది కలిగిస్తాడు. నువ్వు వెళ్తున్నావు కానీ, పని చేస్తున్నావు కానీ అవ్వట్లేదు, వద్దు వద్దు వద్దని మనతో చెప్పేస్తాడు కదా. ఎందుకు నన్ను రక్షించాడు, ఎందుకు నిన్ను రక్షించాడు, ఎందుకు మనల్ని ప్రభు రక్షించాడంటే రక్షణ పొందనటువంటి వారిని దేవుని యొద్దకు మనము నడిపించడానికి. ఎందుకు ఈ రక్షణ నీకు ఇచ్చాడు ఉచితంగా అంటే రక్షణ లేనటువంటి వారిని దేవుని యొద్దకు నడిపిస్తామని. వారు జైల్లో పడ్డారు. ఇప్పుడు దర్శనం నెరవేర్చబడే సమయం వచ్చింది, చిన్నగొట్టేశారు. అయితే వారు జైల్లో ఉండి విపరీతంగా ప్రభువుని ఏం చేస్తున్నారంటే స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, కనపరుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఆ చెరసాలలో, బయట చెరసాలలోను లోపల చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా ఏం చేస్తున్నారంటే వింటూ ఉన్నారు. మధ్యరాత్రి సమయం అయింది, ఇంకా ఉధృతంగా పాటలు పాడుతున్నారు. కప్పుకోవడానికి వస్త్రం లేదు, చలిగా ఉన్నది, కొట్టినటువంటి దెబ్బలు బట్టి స్రవిస్తున్నటువంటి రక్తం ఏం చేయాలో వారికి తెలియలేదు. కానీ ఒక్కటే వారికి తెలిసింది, అదేంటంటే ఈ కష్ట సమయంలో, ఈ వేదన సమయంలో, ఈ దుఃఖం సమయంలో, ఈ అవమాన సమయంలో, ఈ హేళన సమయంలో ఒకే ఒక పని చేస్తే విడుదల కలుగుతుంది. ఒకే ఒక సమయం చేస్తే దేవుని సహాయం మనకు వస్తుంది. ఒకే ఒక పని చేస్తే దేవుని యొక్క కాపుదల మనకు వస్తుంది. ఒకే ఒక సమయం చేస్తే ఈ మాసిలోని పట్టణం అంతా, ఈ పిలుపు పట్టణం అంతా కూడా కదిలించబడుతుంది. చేద్దాం కదా సేవ, చేద్దాం కదా పౌరులు అని వారిద్దరూ కూడా ఏం చేస్తారో తెలుసా ప్రభునందు పిల్లరా? బండలలో ఉంటుండగా, చెరసాలలో ఉంటుండగా, బంధకాలలో ఉంటుండగా స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, గణపరుస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఉద్యమంగా మరి ఉద్యమంగా మరి ఉద్యమంగా మరి ఉద్యమంగా ఏమైందో తెలుసా అండి? ఏమైందో తెలుసా అండి? దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కోపము, శిక్ష అప్పటికప్పటికే తీర్పులాగా వచ్చేసి చెరసాల ఏమైపోయిందో తెలుసా అండి? బద్దలైపోయింది. పునాదులు బద్దలైపోయాయి, సంఖ్యలు తెగిపోయాయి. దేవుడు వారిని అవునండి బంధ విముక్తుల్ని చేసేశాడు. వారు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు, చక్కగా వెళ్ళిపోవచ్చు హీరోస్ లాగా. కానీ వెళ్ళలేదు, అక్కడే కూర్చున్నారు. ఈ సమయం తెలుస్తున్నటువంటి పరిస్థితి తెలుస్తున్నటువంటి జైలు అధికారి వచ్చేసాడు. అనుకుంటున్నాడు, ఎందుకంటే చెరసాల బద్దలైపోయింది కనుక చాలా మంది ఖైదీలు పారిపోయి ఉండొచ్చు. ఆ రోజుల్లో రోమా అధికారులకు ఎవరైనా ఆ యొక్క ఖైదీలు ఇవ్వబడితే వారికి అప్పగించబడిన శిక్షా కాలం పూర్తయ్యే వరకు వారు తప్పిపోకూడదు, చనిపోకూడదు. అలా ఏమైనా జరిగితే ఆ రోమా అధికారులకి శిక్ష ఉంటుంది కనుక అతను నుంచి పారిపోయారేమో అందరూ అని చెప్పేసి ముఖ్యులైనటువంటి ఖైదీలుగా ఉన్న పౌలు శీలలు కూడా పారిపోయారేమోనని అవమానంతో తను తాను పొడుచుకొని చంపడానికి ఖడ్గం ఎత్తినప్పుడు పౌలు భక్తుడు చెప్తున్నాడు, నీవు ఏమి హాని చేసుకోవద్దు. చూడండి, ఇంత కార్యక్రమం అయిన తర్వాత గాని పౌలు అనబడిన దైవజనుడికి వచ్చినటువంటి దర్శనము నెరవేర్చబడట్లేదు. ఇప్పుడు జైలు అధికారి వచ్చాడు, అర్థమైందా? నేను హాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం, నిశ్శబ్దగా ఉండు, భయపడకని చెప్పినప్పుడు ఆయనకు వచ్చిన సంతోషము అంత ఇంత కాదు. వారే కాదు, ఎవరు పారిపోలేదు. అందుచేత పౌలు భక్తుడు చెప్పిన మాటలకి ఆ జైలు అధికారికి చాలా సంతోషమైంది. అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడో తెలుసా అండి? 30వ వచనం, వారి వెలుపలకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయవలెనను. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీటి వారును రక్షణ పొందుదురని చెప్పాడు. ఎస్, అప్పటికప్పుడే ఆ ఇంటి వారందరూ జైలు అధికారితో పాటు ఏమైందో తెలుసా అండి? రక్షింపబడిపోయేవారు. ఇప్పుడు చెప్పండి, పౌలుకు వచ్చినటువంటి దర్శనం నెరవేర్చబడిందా లేదా? చెప్పండి. అంటే దైవజనులను కరెక్ట్ గా దేవుడు వాడుకుంటే వారికి వచ్చే దర్శనాలు, వారికి వచ్చే స్వప్నాలు, వారికి వచ్చే కళలు, వారికి వచ్చేటువంటి ప్రవచనాలు అవి నెరవేర్చబడతాయి. వారు కానీ దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క దర్శనం ప్రకారంగా నడవని వారైతే వారికి వచ్చే దర్శనాలు, వారికి వచ్చిన కళలు, వారికి వచ్చినవన్నీ కూడా అబద్ధము. అదే ఇరిమియా చెప్తున్నాడు. ఇరిమియా భక్తుల ద్వారా వారు చెప్పిన నమ్మొద్దు అంటున్నాడు, ఎందుకంటే నెరవేర్చబడవు. కానీ ఇదిగో ఇక్కడ పౌలు యొక్క భక్తుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా దర్శనం అంతా ఏమైందంటే నెరవేర్చబడింది. హల్లెలూయా. దేవుని యొక్క పిల్లలు మన జీవితాల పట్ల దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశాలు, ఆలోచన కలిగి ఉన్నాడు. చూడండి ఒకసారి ప్రభునందు పిల్లల మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రభునందు పిల్లల ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా వింటున్నటువంటి మనము ఒక 5 నిమిషాల్లో మనం ముగించుకోబోతుంటున్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండము
మరియు నీ దేవుడైన యెహోవా మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను నీ చేతి పనులు అన్నిటి విషయంలోను గర్భఫల విషయంలోను నీ గర్భఫలం విషయంలోను పశువుల విషయంలోను నీ పశువుల నీ విషయంలోను పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోను నీ భూమి పంట విషయంలోను మేలు కలుగునట్లు నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు ఈ ధర్మశాస్త్ర గ్రంథమునందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరులను ఆనందించినట్లు నీకు మేలు చేయటం నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళను. చూసారా, యెహోవా నీకు మేలు కలుగు చేసి నిన్ను వర్ధిల్ల చేస్తాడట. అయితే ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలు ప్రతి శుక్రవారం ఆరాధన, ప్రతి ఆదివారం ఆరాధన మాటలు వింటున్నారు కదా, విని ఆయన వైపు మళ్ళుకోవాలట. విని ఆయన వైపు మళ్ళుకున్నప్పుడు ఏం చేస్తాడట తెలుసా? యెహోవా మీకు మేలు కలుగు చేస్తాడట. మేలు కలుగు చేయడమే కాదు కానీ మనం ఏం చేస్తాడట తెలుసాడండి? వర్ధిల్ల చేస్తాడట. అందుకనే దేవుని ప్రజలు దేవుని యొక్క నిబంధనలకు లోబడి ఉండడానికి ఇష్టపడితే దేవుడు వారిని వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేసి ఈ మాటలు సెలవిస్తా ఉన్నాడు. మరి ఒక మాట చూడండి ముగించే ముందు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. దేవుడు మనలను వర్ధిల్ల చేయాలంటే, దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలంటే ఇక్కడ చక్కటి మాటలు చెప్తా ఉన్నాడు. చూడండి ప్రభువులారా, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ యొక్క నివాస స్థలమును వర్ధిల్ల చేయను. ఆమె చాలండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో చెప్తుంది. మరి ఇందాక చెప్తున్నాను, యెహోవా నీకు మేలు కలుగునట్లుగా చేస్తాడు. మేలు చేసి నేను వర్ధిల్ల చేయడమే కాదు, అవి చేయాలి అంటే భయము వినయ విధేయతలు కలిగి ఆయన బిడ్డగా జీవిస్తుంటున్నట్టుగా ఉంటే యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనంలో చెప్తున్నాడు, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. ఎలా ఉండాలంటండి? మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. కనుక ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మన దేవుడు యథార్థవంతుడు, మనం కూడా ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి. అన్ని విషయాలు యథార్థత కలిగి మనం ఉండాలి. అందుకనే యోబు పవిత్రుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. కనుక ఎన్ని కష్టములు వచ్చినను చివరకు అనేక రెట్లు బహుమానం పొందాడు. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, దేవుడు నీ యందు శ్రద్ధ నిలుపుతాడట. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం ఏం చేస్తాడట? నివాస స్థలం అంటే ఏది? నీ ఇల్లు అంటండి. నీ యొక్క ఇంటిని అభివృద్ధి చేస్తాడట. నిన్ను బట్టి నీ ఇంటిని బట్టి నిన్ను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. రెండో మాట చూడండి, సామెతలు 2:7. సామెతలు 2:7. సామెతలు 2:7. సామెతల గ్రంథము 2:7. అమ్మా, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఎవరినటండి ప్రభునందు పిల్లల వర్ధిల్ల చేస్తాడైనా? చెప్పండి. యథార్థవంతులను, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. యుక్తమైన మార్గము, సరైన మార్గము, సరళమైన మార్గము దేవుడి పిల్లలుగా మనం ఎంచుకోవాలి. అందుకని అంటున్నాడు, నీవు పవిత్రుడవై ఉండు, వర్ధిల్లుతా ఉంటున్నాడు. ఇంకా నువ్వు యథార్థవంతుడవై ఉండు, నీతిగా న్యాయంగా ఉండు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆఖరి మాట చదువు ముగించండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనం. ఆఖరి మాట చదివి త్వరలో ఉంచుదాము. ఇర్మియా గ్రంథం 10:21 చదువుదాం. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారు వర్ధిల్లక ఉన్నారు. వారి మందలన్నీ చెదిరిపోవచ్చున్నవి. ఆలకించుడి. చాలండి.
కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లకై ఉన్నారు. వారి మందలన్నీ చెదిరిపోతున్నాయి. అయితే మనము అవును విన్నాము ఇర్మీయా గ్రంథంలో ఇందాక, అలాగే అపోస్తల కార్యాల్లో అక్కడ దేవుడు పిలవనటువంటి దైవజనులకి దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనులకి మధ్య వ్యత్యాసం మనం చూసాం. వర్ధిల్లుట అనేది సరైనటువంటి కాపరత్వం క్రింద సరైనటువంటి కాపరి యొక్క మరి పర్యవేక్షణలో మనము అవును దేవుని యొక్క వాక్యములు, దేవుని యొక్క వర్తమానములు వినుచు మన జీవితములను కట్టుకున్నప్పుడు, మన కుటుంబములను కట్టుకున్నప్పుడు వర్ధిల్లుట అనేది జరుగుతున్నది. అందుకని అంటున్నాడు, యెహోవా నీకు మేలు కలుగునట్లు నేను వర్ధిల్ల చేయాలి అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని ప్రజలు దేవుని యొక్క నిబంధనకు లోబడి ఉండాలి. లోబడి ఉండడానికి ఇష్టపడితే దేవుడు వారిని వర్ధిల్ల చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే మనం పవిత్రులమై ఉండాలి. అందుకనే మనం యథార్థవంతులమై ఉండాలి. అందుకనే దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. తరల వంచుదాం. ప్రభువా మీరు నాతో మాట్లాడారు, నాలో ఉన్న డొల్లతనాన్ని తీసేయండి, నాలో ఉన్నటువంటి ఖాళీ హృదయమును తీసివేయండి, మీ వాక్యముతో నింపండి, నీ వాక్యం నన్ను బ్రతికించను, నా బాధలలో నాకు నెమ్మది కలిగించనని. నాకు కావలసిన ఉపశమనం, నాకు కావలసిన ఊరట మీ లేఖనము, మీ వాక్యము ఇస్తున్నది. నా జీవితము ఖాళీగా ఉన్నది, నా జీవితము డొల్లతనంగా ఉన్నది, నా హృదయము వాక్యముతో నింపబడాలి. నా మనస్సాక్షిని శుద్ధి చేయండి. భూమికి ఆకాశమునకు మధ్య కలువరి సిలువలో వేలాడుతున్నటువంటి అయ్యా తండ్రి, నా పాపముల కొరకు దుష్క్రియల కొరకు చనిపోయినటువంటి వాడా, నా పాపముల కొరకు మరణించిన వాడా, నా పాపముల కొరకు సమాధానార్థ బలిగా, నా పాపములకు పాప పరిహారార్థ బలిగా, నా పాపములకు ఇదిగో నిత్యమైనటువంటి బలిగా, ఇదిగో ఒక అర్పణగా, ఇదిగో ప్రభా మీ శరీరమును అర్పించినటువంటి వాడా, మీ సిలువ ఎందుకు వచ్చుచున్నాను. ఆ భూమికి ఆకాశమునకు మధ్య కలువరి సిలువలో వేలాడుతున్న మిమ్మల్ని చూచు నా తప్పులను ఒప్పుకుంటున్నాను, పాపమును ఒప్పుకుంటున్నాను. పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ కుమార్తెగా జీవించటకు అవకాశం ఇవ్వండి. నాలో ఉన్నటువంటి దుర్మార్గత, నాలో ఉన్న పాపము, నాలో ఉన్నటువంటి అవిధేయత, మీకు ఆయాసకరమైన మార్గములను తీసివేసి మీకు ఇష్టడుగా ఉండటకు అయ్యా ఇదిగో మీ రక్తధారణ చేత కలగండి. నా పాపములు ఎర్రని రక్తం వలె ఉన్నాయి, తెల్లని గొడవచ్చి వలె చేయండి. నా పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నాయి, హిమము వలె చేయండి. హిస్సోపుతో నా పాపములు కడగండి అని ఇప్పుడే తీర్మానం చేసుకోవచ్చు. ఎప్పుడే నిశ్చయత తీసుకోవచ్చు. దేవునికి మన యొక్క దేహాత్మ ప్రాణాలను అప్పగించుకోవచ్చు. మన మార్గాలు ఆయనకు అప్పగించుకోవచ్చు. నీ మార్గములను యెహోవాకు అప్పగించుకోను, ఆయన నీ మార్గమును సరళం చేయనంటున్నాడు. ఇదిగో నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయన ఉద్దేశాన్ని సఫలపరచంటున్నాడు. ఆయనకు అప్పగించుకో కుమార్తె, ఆయనకు అప్పగించుకో కుమారుడా, ఆయనకు అప్పగించుకో నీ కుటుంబాన్ని. ఆయన నీ యొక్క కుటుంబంలో నీ జీవితంలో నీ హృదయంలో ఉన్న వేదనలు, అది విస్తారమైన కష్టములు, దుఃఖములన్నీ తీసివేసి నీకు శాంతి ఇస్తాడు, నీకు నెమ్మది ఇస్తాడు. ఇదిగో నీకు ఆయన దయ సంపూర్ణంగా కలుగుతుంది. నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నీతిమంతుల గుడారములు వర్ధిల్లును. మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను, నీతిమంతుల గుడారములు వర్ధిల్లును. అయితే భక్తిహీనుల గుడారములు వర్ధిల్లవు. అవి అంతకంతకు దీపము లేని కారు చీకటి వలె అయిపోతాయి. ఈరోజు వాక్యం విన్నటువంటి నీవు గద్దించబడ్డావు, హెచ్చరికలతో కూడినటువంటి వాక్యం విన్నావు. దేవుని యొక్క చేతికి నీ దేహాత్మ ప్రాణములను అప్పగించుకో. ప్రేమ నమ్మకం కలిగినటువంటి తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. స్థానికంగా వాక్యము, ఇదిగో స్థానికంగా వాక్యమైన బిడ్డను బట్టి, తీర ప్రాంతం నుంచి వాక్యం వీక్షిస్తున్న బిడ్డను బట్టి స్తోత్రములు. ఎవరి కొరతలతో ఉన్నారో మీ వాక్యము వారిని కడుతుంది, బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది. మీ వాక్యములకు నిర్మాణాత్మక శక్తి ఉన్నది. స్తోత్రములు. మీరు రాబోతున్నారు. ఎంతబడేటువంటి గుంపుగా మీరు సిద్ధము చేయడానికి కూడా మీ వాక్యములకు శక్తి ఉన్నది. స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున అడిగి మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యేసు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సమాధానం ఇప్పుడెల్లప్పుడు సదాకాలం మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.